పాము. ఈ పేరు వింటే భయపడని వారుండరు. అదే త్రాచుపాము మనకు కనిపిస్తే భయంతో పరుగులు తీస్తాం. కానీ అదే త్రాచుపామును నాగదేవత అంశగా భావించి పూజలు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామస్తులు. సాధారణంగా పాములు పొట్టలో ఉంటాయి. కానీ ఈ త్రాచుపాము గత 10 రోజులుగా ఎటూ వెళ్లకుండా ఒక కొబ్బరి చెట్టు కిందనే ఉంటుంది. ఇది గమనించిన రైతులు దానిని అదిలించి వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా అది ఎవరిని ఏమీ చేయకుండా అక్కడే ఉండటంతో దానిని దైవాంశగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు. పిల్లలు పెద్దలు అందరూ సమర్పించిన పాలు గ్రుడ్లు చక్కగా ఆరగిస్తుంది ఆ త్రాచుపాము. అదే విధంగా దీనిని తాకినా ఎవరికీ ఏ హాని చేయడం లేదు. దీంతో ఆ త్రాచుపామును నాగదేవతగా భావించి గంటి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దీనిని చూసేందుకు క్యూ కడుతున్నారు. చూడండి, మీరు ప్రతి దానికి పూజిస్తుంది ఆవిడ. దగ్గర ఉండి దండం పెట్టుకోండి. పసుపు కుంకుమ ఇచ్చి వెళ్తున్నారండి. దేవత తెలిసిందని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాక ఇది గంటి అరుంధతిపేట చివరి కోటకోట రూట్ అండి. ఇది 10 రోజుల నుంచి పాము ఇక్కడే ఉంటుంది. ఈ సరౌండింగ్స్లోనే ఉండి ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎంతమంది జనం వచ్చినా కానీ వాళ్ళు పసుపు కుంకాల అన్నీ అందించినప్పటికీ, దీని మీద చేతులేసి నిరిగినప్పటికీ ఇది ఇక్కడే ఉండి అందరిని దీవించినట్టు చూస్తుంది. అదే వాళ్ళు వచ్చి పళ్ళు పలహారాలు ఇవన్నీ అందిస్తున్నారు. సో చిన్నపిల్లల సమితి దీన్ని వచ్చి ఇలా నిరిగినప్పటికీ ఇది ఏమి చేయట్లేదు. అందుకని చెప్పి దీంట్లో స్పెషాలిటీ మండుతో కూడా ఉండడం వల్ల ఇది దేవతకి ఇక్కడ అవతరించిందేమో, దీనికి ఏమన్నా చేయాలని చెప్పేసి చూస్తున్నారండి. ఇది అప్పుడే 15 రోజుల వరకు అవుతుంది. సో ఫస్ట్ ఇది రైతులలో చూసి ఇక్కడ పాము ఉందని చెప్పేసి పట్టించుకోకుండా వదిలేశారు. ఆ నోట ఈ నోట తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ అవతరించాడేమో అని చెప్పేసి పలహారాలు పసుపు కుంకుమ అవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారండి.